ఒకటో రాజులు 19వ అధ్యాయము 1 నుండి చదువుదాం. సో ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే ఏలియా గురించి వ్రాయబడింది. సో ప్రాఫెట్ ఏలియా దేవుని ఒక శక్తి చేత ఎలా నడిపించబడ్డాడు, దానికి ముందు ప్రవక్త అయిన ఏలియా ఏది చేయడం వల్ల దేవుని శక్తి చేత నడిపించబడ్డాడు. 1వ వచనం చూస్తే, ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను అహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, సో ప్రవక్త అయిన ఏలియా దేవుని ఒక కార్యము సమృద్ధిగా చేశాడు. అంటే దేవుని ఒక పనిని ధైర్యంగా, సహనంతో, ఓపికగా అన్ని విషయాల్లో దేవుని పని చేశాడు. చేసినప్పుడు ఒక విషయాన్ని ఎలా డిస్టర్బ్ చేసిందంటే, యెజెబెలు యొక్క ప్రవక్తలను, యెజెబెలు యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో ఏలియా వాళ్ళందరినీ చంపేశారు దేవుని యొక్క శక్తి చేత. చంపినప్పుడు యెజెబెలు ఏం చేస్తుంది, ఏలియాను కూడా నేను చంపాలి. సో ఖచ్చితంగా ఏలియాను నేను చంపాలనే ఉద్దేశము యెజెబెలు ఏలియా మీద పెట్టుకోవడం వల్ల అక్కడ ఒక విషయాన్ని తెలియపరుస్తారు. అదేంటంటే 3వ వచనం చూస్తే, కాబట్టి అతడి సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెహెర్షెబుకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పారు. అయితే 2వ వచనం చూస్తే యెజెబెలు ఒక విషయాన్ని ప్రకటిస్తారు. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణము వలె చెయ్యని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. అంటే సాతానుడు పట్టిన యెజెబెల్ గురించి ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. ఏమని ప్రమాణం చేస్తుంది, ఏమని వాగ్దానం చేస్తుంది ఏలియా విషయంలో యెజెబెలు అని అంటే, తన ప్రాణము నేను ఖచ్చితంగా తీస్తా. అంటే మన భాషలో ఏమర్థము, నేను ఆ వ్యక్తిని చంపేస్తా. ఎలా చంపేస్తా, నా ప్రవక్తలను ఎలాగ చంపాడో ఆ ప్రవక్తలు చచ్చిపోయిన విధముగానే ఈ వ్యక్తి కూడా నేను చంపేస్తా. సో చంపకపోతే దేవుడే నాకు అపాయము కలగజేయాలి. అంటే ఎంత పక్కడ్బందీగా ఆ ప్రమాణం తీసుకుందో ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. ఏలియా గురించి పక్కన పెడదాం. యెజెబెలు చెడ్డదైనప్పటికీ, యెజెబెలు చేసే పని మంచిది కానప్పటికీ తను తీసుకున్న నిర్ణయము ఎంత కమిట్మెంట్తో తీసుకుందనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆమె మంచిది కాదు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కాదు, సరి అయిన గుణంతో ఉన్న వ్యక్తి కాదు. కానీ తనలో ఉన్న ఒక కరెక్ట్గా క్యారెక్టర్ ఏంటంటే కమిట్మెంట్. ఏ కమిట్మెంట్? ఏలియాను నేను చంపాలా, అది ఫిక్స్డ్ కమిట్మెంట్ అన్నమాట. సో ఎలాంటి అపాయము నాకు తలెత్తినా నేను ఖచ్చితంగా ఏలియాను చంపాలి. సో ఆమె చెడ్డదైనప్పటికీ ఆమె తీసుకున్న కమిట్మెంట్ ఏదైతుందో అది చాలా బలమైనది. అయినప్పటికీ దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? ఏలియాకు తోడై ఉన్నాడు. సో తోడై ఉన్నప్పుడు ఏలియా ఈ మాట విన్నాడు. నన్ను యెజెబెల్ చంపేస్తాది అనే మాట విని మరణ సంబంధమైన ఆ భయంతో ఆయన పారిపోతాడంట, నిజంగా చంపేస్తాదేమో అని. 400 మంది ప్రవక్తలను చంపిన ఏలియా ఎవరికి భయపడుతున్నాడు? యెజెబెల్కి భయపడాల్సిన కారణం ఏంటి అంటే, యెజెబెల్ యొక్క కమిట్మెంట్ అంత బలమైనది. యెజెబెల్కి భయపడట్లేదు ప్రవక్త అయిన ఏలియా. దేనికి? యెజెబెల్ తీసుకున్న కమిట్మెంట్. ఆమె ఒక బలమైన కమిట్మెంట్ తీసుకుంది, ఏలియాని చంపాలి. అంటే ఈమె ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా చేస్తాదా అనే విషయం ఏలియాకు తెలుసు. సో ఏలియా యెజెబెల్కి భయపడట్లేదు. దేనికి భయపడుతున్నాడు? కమిట్మెంట్. యెజెబెల్ తీసుకున్న నిర్ణయము ఖచ్చితంగా చేస్తాడు. కొంతమంది అంటారు కదా, వీడు మొండోడ్రా, వీడు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. అప్పుడు వానికి భయపడేదానికి కారణం ఏముంది? వాడు చెప్పిన మాట మొండితనంతో చెప్తాడు. వీడు చెప్పినాడంటే ఖచ్చితంగా చేస్తాడు, కాబట్టి వానికి భయపడాల్సి వస్తుంది. అంటే మానవుడికి భయపడుతున్నామని అంటే ఏదో వాడిలో ఒక శక్తి, ఒక బలమైన నిర్ణయము వాడు తీసుకొని చేయగలుగుతున్నాడు అనే అర్థం మనకి ఇస్తుంది. సో అలాగనే ఏలియా ఎందుకు భయపడాల్సి వచ్చింది యెజెబెల్కి? యెజెబెల్కి భయపడ్డాడు అనే దానికన్నా దేనికి భయపడ్డాడు? యెజెబెల్ తీసుకున్న కమిట్మెంట్ ఆర్ఎల్స్ బలమైన నిర్ణయానికి భయపడి ఎక్కడికి వెళ్ళాడంట? తాను 4వ వచనం చూస్తే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదారి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను.
సో ఏలియా మీదకి వచ్చిన బలమైన ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక ఏమని అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, నేను చనిపోతే బాగుంటుంది, నన్ను నువ్వు చంపేసాయి, యెజబెల్ వచ్చే చంపేదానికన్నా నువ్వు నన్ను చంపేస్తే బాగుంటుంది. యెజబెల్ వచ్చి చంపేస్తే నన్ను చాలా హీనంగా చంపేస్తుంది, అది నాకు ఇష్టం లేదు, సో నువ్వే నన్ను చంపేసాయి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడంట. ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ ఏలియా ప్రార్థన చేశారు. కొన్నిసార్లు మన మీద బలమైన భారము, ప్రెషరు, స్ట్రెస్ ఎప్పుడైతే పడుతుందో ఒక ప్రార్థన వస్తుంది దేవుని దగ్గర, అయ్యా నువ్వు నన్ను చంపేస్తే నేను నిమ్మడంగా నీ దగ్గర ఉంటానని. అనుకున్నారు ఎప్పుడైనా అట్లా? స్త్రీలు ఎక్కువ ఉంటారు బ్యాచ్ పురుషుల కన్నా. పురుషులకు ఆలోచన కూడా రాదు కొంతమందికి. అనుకున్నారు ఎప్పుడైనా నిజంగా అట్లా? దేవుడే నన్ను చంపేస్తే సెట్ అయిపోతుంది నా బ్రతుకంతా, నా ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ శ్రమలు నాకెందుకు, దేవుడే చంపేస్తే అయిపోతా అనేలాగా ఏలియా ఎలాగనుకున్నాడో మనం కూడా అలానే అనుకుంటుంటాం. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటో చూద్దాం. ఆయన వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాడు. ఏం చేయమని చెప్తుంది? తినమని చెప్తుంది. చూద్దాం. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము, ఒక రొట్టె, నీలబుడ్డియు కనబడను కనుక అతడు భోజనము చేసి తిరిగి మళ్ళీ పడుకున్నాడు. 7వ వచనం, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు మళ్ళీ ఏం చేయమంటుంది? చేశాడుగా, మళ్ళీ ఏమంటుంది? రెండోసారి భోజనం చేయ. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి. మరి మొదటిసారి భోజనం చేసినప్పుడే అతనికి శక్తి రావాలి కదా. 2వ మారు ఎందుకు దేవదూత వచ్చి మళ్ళీ భోజనం చేయమని చెప్పింది? అంటే ఈయన విశ్వాసం ఏంటి? చాలామంది దేవుడి ఆశీర్వాదాలతో మనం బాగున్నాము అనుకుంటాం, చూసావా? అది ఆశీర్వాదం కాదు. ఏలియా ఫస్ట్ భోజనం చేసి ఏం చేసిండు? మంచిగా పడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10,000, 20,000, ₹1,00,000 ఇస్తే, లేకపోతే మంచి ఒక బిర్యానీ ఇస్తే దాన్ని 10 మందికి పంచిపెట్టాలనే ఆలోచన కన్నా ఎక్కువ ఏ ఆలోచన వస్తుంది? అది కడుపు నిండా తిని పడుకుందామనే ఆలోచన వస్తుంది. మన దగ్గర ఉన్న 10 మందికి పంచిపెట్టాలనే ఆలోచన, అది కూడా ఒకవేళ వచ్చినా కానీ దేనికోసం వస్తుంది? వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఇస్తాం తప్ప ప్రేమ కనికరంతో ఇస్తామా? ఇయ్యము. మనకు ఆ క్యారెక్టర్ ఉందా? లేదు. ఏలియా కూడా అదే విధంగా ఆలోచించాడు. అమ్మ దేవుడు నాకు మంచి భోజనం పెట్టాడు, తిని ఏం చేశాడు? పడుకున్నాడు. అప్పుడు దూత వచ్చి ఏం చేస్తుంది? ఒక మాట ఉంటుంది 7వ వచనంలో, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉన్నది, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉన్నది. నా శక్తితో చేసే కార్యాలే అవ్వట్లేదు. ఇక్కడ ఏలియాతో దేవదూత వచ్చి ఏం చెప్తుంది? నీ శక్తికి మించిన అద్భుత కార్యాలు నీకు సిద్ధముగా ఉన్నాయి. ఈరోజు ఆ మాట మీరు తీసుకోగలుగుతారా? మీ శక్తికి మించిన అద్భుత కార్యాలు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దాన్ని ఆ ఏంజెల్ వచ్చి ఒక మాట ప్రవచించి వెళ్ళిపోతాడు, మళ్ళీ భోజనం పెట్టేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనోడు 2వసారి భోజనం చేసి ఏం చేశాడు? మళ్ళీ పడుకున్నాడా? లేచి పరిగెత్తాడా? చెప్పాలా? లేచి ఫస్ట్ టైం పడుకున్నప్పుడు దూత వచ్చి ఏం చేసింది? ఇది కాదు నీ కాలింగ్, నువ్వు పడుకోవడానికి నేను నీకు భోజనం పెట్టలేదు, లేకపోతే నువ్వు సంతోషంగా ప్రతిదీ అనుభవించడానికి నేను దీవిస్తలేదు, నీకు చేయాల్సిన ప్రతి ఆరోగ్యము ఏదైతే శక్తిని ఇస్తున్నానో అది నువ్వు సొంతంగా అనుభవిస్తూ నువ్వే స్వయంగా దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వటము దేవుని చిత్తము కాదు. సో అలాగనే ఏలియా కూడా దేవదూత వచ్చి మాట్లాడుతుంది, నేను నీకు భోజనం పెట్టింది, నేను ఆశీర్వదించింది తిని పడుకోవడానికి కాదు, తిని సేద తీర్చడానికి కాదు, తిని రెస్ట్ తీసుకోవడానికి కాదు. ఏం చేయాలి? నువ్వు పరిగెత్తాలా. పరిగెత్తటానికి దేవదూత మాట ఏం సెలవిస్తున్నాడు? శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధముగా ఉంది. హల్లెలూయా. సో దేవుడు నీ పైన పెట్టిన ఆశీర్వాదాన్ని,
లేకపోతే మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, భోజనాన్ని అది మనం అనుభవిస్తూ ఎప్పుడైతే పరుండామా, ఎప్పుడైతే మనము సేద తీర్చుకుంటామా, వెంటనే దేవుని యొక్క శక్తి మనల్ని అనుభవించలేకపోతుంది. సో ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి అర్థం కావాలి. వెన్ యూ వాక్, ఎప్పుడైతే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పట్టుకొని లేచి గంతులు వేసి ఎప్పుడైతే పరిగెత్తుతావో, నీ పరిగెత్తే ప్రయాణంలో ఏ ప్రయాణం ఉందని వాక్యం సెలవిస్తుంది? శక్తికి మించిన ప్రయాణం. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? శక్తికి మించిన ప్రయాణము దేవుడు ఎవరి విషయంలో, ఎవరి జీవితంలో దేవుడు పెడతాడు. అలాంటి వాళ్ళు నిజంగా మన సంఘంలో కానీ మన సొసైటీ పరంగా కానీ ఉన్నారా? శక్తికి మించిన అద్భుతాలు, శక్తికి మించిన కార్యాలు, శక్తికి మించిన అనేకమైన సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏవైతున్నాయో అవి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ దానికి ముందు మన జీవితంలో మనలో ఉన్న శక్తిని మనము దేవుని కోసం ఖర్చు చేస్తున్నామా లేదా? అయితే ఒక విషయం, శక్తికి మించిన అద్భుత కార్యాలు మన జీవితంలో అవ్వాలని అనుకుంటున్నారా లేదా? మనలో ఉన్న శక్తిని మించి ఒక కార్యం జరగాలంటే ఫస్ట్ మనలో ఉన్న శక్తి ఏమవ్వాలి? మనలో ఉన్న శక్తికి మించి ఒక కార్యం జరగాలంటే ఫస్ట్ మనలో ఉన్న శక్తి ఏమవ్వాలి? అది వాడాలా, లేకపోతే అలానే పెడితే శక్తికి మించిన కార్యాలు జరుగుతాయా? యూజ్. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, ఎవరైతే తన సామర్థ్యాన్ని వాడతాడో వాడు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటాడు. ఎవడైతే వానిలో ఉన్న సామర్థ్యాన్ని వాడడో వాడు చీకటి గదిలో బంధించబడతాడని వాక్యం సెలవిస్తుంది. తలాంతులు అంటాడు చూసావా? తలాంతులు. ఒక తలాంతు వాడు ఏం చేస్తాడు? దాచిపెడతాడు. దేవునికి నచ్చుతుందా? 3 తలాంతోడు ఏం చేస్తాడు? 6టిని చేస్తాడు. అంటే 3టిని వాడి 6 చేస్తాడు. 5 తలాంతులోడు ఏం చేస్తాడు? 5టిని వాడి ఏం చేస్తాడు? 10 చేస్తాడు. 1 తలాంతోడు ఏం చేస్తాడు? దాన్ని వాడుకోడు. ఏం చేస్తాడు? దాచిపెడతాడు. దాచిపెట్టడం వల్ల యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చి మెచ్చుకొని ఆశీర్వదిస్తాడా? లేదు. నీలో ఉన్న శక్తిని నువ్వు వాడుకోవట్లేదు కాబట్టి నేను నిన్ను నరకంలోని వేస్తానని ఆ వాక్యం సెలవిస్తుంది. సో వాట్ గాడ్ గివెన్ టు యూ. సో దేవుడిచ్చిందనేది పక్కన పెట్టండి. సాధారణముగా ప్రతి మానవుడికి శక్తి, బలం అనేది నీలో ఎంతో అంత ఉంటుంది. దేనికోసం ఖర్చు పెడుతున్నాం? సో నీ శక్తికి మించి కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించాలంటే నీలో ఉన్న శక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇట్ బి ఓవర్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోవాలి. అది ఖర్చు చేయాలి. అది ఖర్చు చేసినప్పుడే ఏ శక్తికి మించిన కార్యాలు జరుగుతాయిలేవా? నీ శక్తికి మించిన కార్యాలు జరగాలంటే నీలో ఉన్న శక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సంపూర్ణముగా వాడి దాన్ని సంపూర్ణముగా ఒక మార్గంలో పెట్టి అది అయిపోయేలాగా చేయాలి. అందుకే ప్రయాసము వ్యర్థము కాదని వాక్యం సెలవిస్తుంది. మన ఫలభరితమైన జీవితం జీవించాలంటే ప్రయత్నము చేస్తూనే ఉండాలి. ఎంతవరకు ప్రయత్నం చేయాలా? నీ శక్తి కోల్పోయేంత వరకు ప్రయత్నం చేస్తే శక్తికి మించిన కార్యము అప్పుడు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, అది ఏ పరంగా చూసినా, ఉదాహరణకి వ్యాపార పరంగా చూస్తే, దేవా నాకు వ్యాపారం చేయడానికి శక్తినివ్వని అన్నప్పుడు దేవుడు శక్తినివ్వడు. ఎందుకంటే నీలో ఆల్రెడీ ఉంది. దాన్ని అయిపోగొట్టు, అప్పుడు నేను నీకు శక్తికి మించిన శక్తిని నేను నీకు ఇవ్వగలుగుతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అదే వ్యాపార విషయంలో ప్రయత్నం చేసి ఓడిపోతాం, ప్రయత్నం చేసి ఓడిపోతాం, ప్రయత్నం చేసి ఓడిపోతాం. ఇక్కడ ఏమవుతుంది? ఈ ప్రయాణంలో ఏమైపోతుంది? నీ శక్తి అయిపోతుంది. లెట్ ఇట్ బి ఓవర్, లెట్ ఇట్ బి ఫినిష్డ్. ఏలియా కూడా చేశాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతూ వస్తున్నాడు. తన ఫెయిత్ కోల్పోతూ వస్తున్నాడు. అన్ని కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన శక్తి కోల్పోతున్నాడు. లాస్ట్కి అంత కోల్పోయిన తర్వాత, అయ్యా నువ్వు నన్ను చంపేసాయి. మన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మనలో మన శక్తిని పెట్టుకొని శక్తికి మించిన కార్యాలు జరగాలని ఆశపడతారు. అది తప్పు. మన శక్తికి మించిన కార్యాలు జరగాలంటే మనలో ఉన్న శక్తి ఏమైపోవాలి? దాన్ని సంపూర్ణంగా వాడబడాలి. హల్లెలూయా. సో ప్రయత్నం చేసి అలసిపోయి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినప్పుడు అది రాదు. మళ్ళీ ప్రయత్నం చేస్తాం, రాదు. మళ్ళీ ప్రయత్నం చేస్తాం, రాదు. మళ్ళీ ప్రయత్నం చేస్తాం, రాదు. ఇవన్నీ ఎందుకు ఓడిపోతున్నాం?
దేనికోసము ఓటమి అనేది వస్తుంది? దేనికోసము మన ప్రయాణంలో ఓటమి అనేది వస్తుంది? శక్తికి మించిన కార్యము జరగటం కోసము ఈరోజు మన శక్తిని దేవుడు ఓడించేలా చేస్తున్నాడండి. గాడ్ ఈజ్ మేకింగ్ సంథింగ్ టు కమ్ అవుట్. అందరికి అర్థమవుతుందా? మనలో ఉన్న శక్తిని ఏం చేస్తున్నాడు దేవుడు? కొన్నిసార్లు ఓడిపోయేలా చేస్తున్నాడు. దేనికోసము? శక్తికి మించిన కార్యాలు జరగడానికి. మరణాన్ని అపేక్షించిన ఏలియా జీవితంలో దేని జయించాడు? మరణాన్నే జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక, ఓర్పు, నిదానం. కొన్నిసార్లు దేవుని వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకు అనంటే కొన్నిసార్లు దేవుని చిత్తం ఎలా ఉంటుంది? మనలో శక్తి ఉండి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఆ బిజినెస్ పెడతాం, ఫెయిల్. ఈ బిజినెస్ పెడతాం, ఫెయిల్. ఒక 10-20 బిజినెస్లు పెట్టినా ఫెయిల్. చివరికి ఏ విషయము దేవుడు బయలుపరుస్తున్నాడు? వాట్ ఎగ్జాక్ట్లీ ప్రొఫెటిక్, ఏ ప్రవచనాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు ఆ వ్యక్తి విషయంలో? శక్తికి మించిన బిజినెస్, శక్తికి మించిన జాబ్, శక్తికి మించిన పరిశుద్ధత, శక్తికి మించిన అద్భుతాలు దేవుడు చేయటం కోసము మన శక్తి సమస్తాన్ని సంపూర్ణంగా వాడుకునేలా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. హల్లెలూయా. ఎంతమందికి మర్మం అర్థమైంది? రెవల్యూషన్ అర్థమైందా? ఎన్నిసార్లు ఓడిపోతూ వస్తున్నారు? ప్రయత్నం చేసినాం, ఓడిపోతాం. ప్రయత్నం చేస్తాం, ఓడిపోతాం. ప్రయత్నం చేస్తాం, ఓడిపోతాం. ప్రయత్నం చేసి ఫస్ట్ సారికి ఓడిపోయిన తర్వాత ఆ ప్రయత్నాన్ని ఎవడైతే ఆపేస్తాడో వాని జీవితంలో ఏ రోజు కూడా శక్తికి మించిన అద్భుతం జరగదు. అందరికి అర్థమవుతుందా? శక్తికి మించిన అద్భుతం జరగాలంటే నీలో ఉన్న శక్తి ఏమైపోవాలా? సంపూర్ణంగా వాడపడాలి. ఇట్ హ్యాస్ టు బి ఫినిష్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దానియేలు ఒక దర్శనాన్ని చూస్తాడు. దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఆయన బలహీనమైపోతాడు. బలహీనమైపోవడం అంటే అర్థం ఏంటంటే తనలో ఉన్న శక్తి అంతా కోల్పోతాడు. ఆ శక్తిని వాడుకొని ఆ దర్శనాన్ని చూస్తే ఆ శక్తి కోల్పోతే శక్తికి మించిన మర్మం అంటే ఆయనకు 4,000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అనే ఆ మర్మాన్ని దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. అది ఆయన శక్తి సంబంధమైనది కాదు, శక్తికి మించిన విజన్, శక్తికి మించిన ఇట్స్ ఎ మిస్టరీ. ఈరోజు మన లైఫ్లో దేవుడు అలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడండి. హల్లెలూయా. నీ శక్తికి మించిన కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది చేయాలి దేవుడు మన పట్ల అంటే మనము ఏది ఎక్కువ ప్రార్థన చేస్తే కాదు, ఇది ఉపవాస ప్రార్థనలు చేస్తే కాదు. హల్లెలూయా. పాపం అనే ఆలోచన మనలో పుట్టినప్పుడు దాన్ని జయించాలి. కొంచెం ఇబ్బంది ఉంటుంది, జయించాలి. ఇబ్బంది అనిపిస్తుంది, జయించాలి. ప్రాబ్లమ్స్ అయితే జయించాలి. నీ శక్తికి మించిన పరిశుద్ధత నీలో ఒకరోజు ఖచ్చితంగా వస్తుందండి. అది పవర్ఫుల్, అది అన్లిమిటెడ్. ఇంకా హల్లెలూయా. సో వన్ కైండ్ ఆఫ్ ఎ సర్టన్ థింగ్స్, దేవుడి నుండి కలిగే శక్తి వేరు, మానవులలో సహజముగా ఉత్పత్తి అయ్యే శక్తి వేరు. అలాంటి పవర్ని, అలాంటి ఎనర్జీని మనలో మనం పుట్టించుకున్న ఆ శక్తిని ఏదైతే ఉందో, సాధారణంగా మానవులలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, నిజంగా దేవుని కోసమైనా, సొసైటీ కోసమైనా, కుటుంబం కోసమైనా నిజంగా ఖర్చు పెడుతున్నావా? సమృద్ధిగా నీలో ఉన్న శక్తి అయిపోయేంత వరకు దేవుడు కదలడు. దేవుడు ఎప్పుడు కదులుతాడు? దేవుడు వెన్ గాడ్ మూవ్స్. నీలో ఉన్న శక్తి నువ్వు వాడినప్పుడు, అది సంపూర్ణంగా అయిపోయినప్పుడు. అందుకే 18 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు చెంగు ముట్టగానే ఏమైపోతారు? యేసయ్యలో ఉన్న శక్తి ఇట్ విల్ మూవ్ అవుట్. ఆయనలో ఉన్న శక్తి వెళ్ళిపోతుందంట. ఇలా వెళ్ళిపోతున్న ప్రతిసారి శక్తికి మించిన కార్యాలు చేయటం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు శక్తికి మించిన కార్యాలు ఎప్పుడు చేశారో తెలుసా? సమస్తాన్ని సంపాదించి సమస్తాన్ని దేవుని కోసం విడిచిపెట్టిన రోజు శక్తికి మించిన కార్యాలు చేశారు. అంటే ప్రయత్నాలు చేసి అలసిపోయాడు. ఎవరు? పేతురు. చేపలు పట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడా లేదా? చేశాడు. ఫలితం రాలే. అక్కడ ఆయన కుటుంబం బాధించబడుతుంది. ఇన్కమ్ లేదు, రాబడి లేదు, అక్కడ చేపలు పట్టబడట్లేదు.
సో చేపలు పట్టకపోతే అక్కడ ఇంట్లో తిండి లేదు. ఎంత కష్టం అనుభవించిండు, నరకాన్ని అనుభవించిండు పేతురు. అయినప్పటికీ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ చేపలు పడతాడు. ఆయన ఒక్క చేప పట్టట్లేదు, ప్రయత్నం చేసిండు, మళ్ళీ లేదు, ప్రయత్నం చేసిండు. లాస్ట్కు ఆయన శక్తితో వచ్చే కార్యం జరిగిందా? శక్తికి మించి ఆయన చేపలు పట్టగలిగాడండి. శక్తికి మించి. దట్ ఈస్ ద గాడ్స్ పవర్. వెన్ సమ్వన్ ఎండ్స్ గాడ్స్ బిగిన్. ఎప్పుడైతే నీ ప్రయాణం ముగించబడుతుందో దేవుని ప్రయాణం నీ ద్వారా మళ్ళీ ప్రారంభించబడుతుందండి. ఆ రోజు నీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో డై యువర్ సెల్ఫ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ సో దట్ జీసస్ విల్ లీవ్. యేసు ప్రభు నీ ద్వారా జీవించాలంటే నువ్వేమవ్వాలా? చనిపోవాలి. నువ్వు అనేది ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బి డై. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కార్యాలు చేయటానికి ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఎగ్జాక్ట్గా ఏంటంటే నువ్వు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, ఒక గమ్యం, స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా, ఆత్మీయంగా, శారీరకంగా ఏవైతే గమ్యాలు పెట్టుకున్నారో దాని విషయంలో అది నెరవేర్చబడటానికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశారు? నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నాకు అసలు దేవుడు నన్ను దీవించట్లేదు. 10, 15, 20 సార్లు బిజినెస్లు చేసి అలసిపోయి ఓడిపోయినోడు అయితే నా దగ్గరికి రా, నీకు మర్మని చెప్తాను. ఒక్కసారి కూడా బిజినెస్ పెట్టకుండా ఏమవుతుందో ఏమో అనే అపనమ్మకం ఉంటే శక్తికి మించిన కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తాడా? చెయ్యడు. 5 సార్లు ఓడిపోయినావు, 5 రకాల బిజినెస్లు స్టార్ట్ చేసినావు, 5 రకాల సార్లు ఓడిపోయావు. 10 సార్లు బిజినెస్ స్టార్ట్ చేసినావు, 10 రకాలుగా చేసావు, అన్ని అయినా ఓడిపోయావు. ఈ ప్రాసెస్లో ఏం వెళ్ళిపోతుంది నీలో నుంచి? నీలో సాధారణంగా ఉత్పత్తి అయిన శక్తి నువ్వు అది కోల్పోతున్నావు. దేనికోసం ప్రిపేర్ అవుతుంది నీ శరీరం, నీ బిజినెస్, నీ ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్ దేనికోసం ప్రిపేర్ అవుతుంది? దేవుడిచ్చే శక్తి, అనగా నీ శక్తికి మించిన శక్తే దేవుని ఒక శక్తి. గాడ్ పవర్ ఈజ్ ఆల్వేస్ బియాండ్ ఆఫ్ యువర్ పవర్. నీకు తలంపులు పుట్టినప్పుడు ఆ తలంపుకు సంబంధమైన ఇంకొక తలంపు దేవుడిని కలగజేస్తాడు. అదే నీ శక్తికి మించిన శక్తి. నీకు ఒక గమ్యం పుట్టినప్పుడు నీ గమ్యానికి అతీతముగా ఇంకో గమ్యాన్ని దేవుడు కలగజేస్తాడు. అదే శక్తికి మించిన శక్తి. సో ఏలి యొక్క గమ్యం ఏంటి? మరణం. దేవుని యొక్క గమ్యం ఏంటి? పునరుత్థానము యొక్క శక్తి. సో గమ్యం ఇస్ ఎ డిఫరెంట్. సో దేవుడిచ్చే పిలుపు డిఫరెంట్. మనము తెచ్చుకుంటున్న పిలుపు డిఫరెంట్. ఏలియా పెట్టుకున్న గమ్యం ఏంటండి? మరణం. దేవుడు దాన్ని గెలిపించాడా లేదా? గమ్యాన్ని మార్చాడు. ఎందుకంటే తను అలసిపోయాడు. అలసిపోయిన ప్రాణాన్ని దేవుడు ఓదార్స్తాడు. దేంట్లో అలసిపోతున్నాం? కుంగిపోయే తత్వంలో అలసిపోతే ఓదార్చడండి. ప్రయత్నాల్లో అలసిపోయినప్పుడు ఓదార్స్తాడు. ప్రయత్నం చేసి అలసట. సో ఎప్పుడైతే నువ్వు ఓడిపోతున్నావో దట్స్ ద మూమెంట్ దట్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకిల్స్ త్రూ యూ. నీ ద్వారా దేవుడు శక్తికి మించిన కార్యాలు చేయటం కోసము కొన్నిసార్లు నీ లైఫ్లో ఇలాంటి అనుభవంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పీరియడ్ ఏమంటారంటే ద పీరియడ్ ఆఫ్ సైలెన్స్, నిశ్శబ్దము కలిగిన సీజన్ అని అంటారు. ఇదొక కాలం. దావీదును దేవుడు అభిషేకించినప్పుడు దావీదు దేవుని స్వరాన్ని విన్నాడు, దావీదు దేవుని కార్యాలు చూశాడు, అన్నీ చూశాడు. ఎప్పుడైతే సామ్యుయేలు అభిషేకించి వెళ్ళిపోయాడో దేవుని నుండి స్వరం లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. దేవుని వర్షిప్ చేయడమే తెలుస్తుంది. ఇది ఒక సైలెన్స్ పీరియడ్. తర్వాత యోసేపును ఎప్పుడైతే కళ వచ్చిందో దట్స్ ద టైమ్ ఆఫ్ అనాయింటింగ్. ఆ కళ వచ్చినప్పుడే అది లాస్ట్ కళ సక్సెస్ అయ్యేంత వరకు. ఆ కళ వచ్చిన తర్వాత ఇంకో కళ ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? జైల్లో వచ్చినప్పుడు మళ్ళీ కళ రావడం స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ కళ వచ్చిన తర్వాత నుంచి జైల్లోకి వచ్చినప్పుడు దాకా ఈ ప్రాసెస్ అంతా దేవుడు సైలెన్స్ పీరియడ్లో యోసేపుని పెట్టాడండి. ఈరోజు మనకు సైలెన్స్ పీరియడ్ లేవు, కళలు అంటూనే ఉన్నాం. బికాజ్ సైలెన్స్ పీరియడ్ ఎందుకు లేదనంటే దేర్ ఈజ్ నో పవర్. దేవుడు నీ శక్తికి మించిన కార్యాలు చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నీ శక్తిని నువ్వు వాడుకోవట్లేదు కాబట్టి. హల్లెలూయా. కంటిన్యూస్ డ్రీమ్స్ ఆర్ ఆల్వేస్ మేక్స్ యూ టు కమ్ డౌన్. ఎప్పుడైతే కంటిన్యూస్గా నీ కళలు వస్తున్నాయో సాధారణంగా దేవుడు నేను సైలెన్స్ పీరియడ్లో నడిపించకపోతే యు ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్ వెరీ సూన్. హల్లెలూయా. సో యోసేపు ఏం చేశాడు? ఒక్క కళ
అన్నదమ్ములంతా నాకే మొక్కుతారు, చంద్రుడు సూర్యుడు కూడా, తల్లి తండ్రి కూడా. ఒకానొక దినమున ఇది నెరవేర్చబడుతుంది. నేను ఒక ప్రధాని మంత్రిని అవుతాను అనేది దేవుడు చెప్పాడు. ఎట్లా అవుతాడో చెప్పాడా? ప్రాసెస్ చెప్పాడా? గమ్యాన్ని మాత్రమే దేవుడు చెప్తాడు, ప్రాసెస్ చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? ప్రాసెస్ ఎందుకు చెప్పాడో చెప్తాను. ఇదొక లెఫ్ట్ సైడ్, ఇదొక వే, ఇదొక మార్గం. దేవుడు పెట్టింది ఈ మార్గం, రైట్? బాగా చూడండి, దేవుడు పెట్టింది ఈ మార్గం, నువ్వు ఎంచుకుంది ఈ మార్గం. అందరికి అర్థమవుతుందా? దేవుడు పెట్టింది ఈ మార్గము, నువ్వెంచుకుంది ఈ మార్గం. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే, నిజంగా యథార్థవంతంగా నీ మనసులో హృదయములో చెడు ఆలోచన లేకుండా దేవుని పని చేసినట్లయితే, ఒకవేళ సాతానుడు ఈ మార్గంలో నడిపిస్తే నో ప్రాబ్లం. లాస్ట్కి ఒక డోర్ ఉంటుంది చూసావా? ఆ డోర్ని, ఈ డోరు ఇక్కడ తీసుకొస్తాడు, ఈ డోర్ని ఇక్కడ తీసుకొస్తాడు. సో ఈ గమ్యాన్ని ఇక్కడ చేర్స్తాడు, ఈ గమ్యాన్ని ఇక్కడ చేర్స్తాడు. సో నిజంగా నువ్వు దేవుణ్ణి యథార్థంగా ప్రేమిస్తే మార్గం ఏదైనా చివరికి దేవుడు పెట్టిన గమ్యంలోకి వెళ్తావండి. హల్లెలూయా. ఆర్ ఆల్వేస్ అడ్వైజ్డ్ బై ద స్పిరిట్. దేవుడు పెట్టిన గమ్యంలోకి వెళ్ళాలంటే యథార్థంగా దేవుణ్ణి సేవించు, ప్రేమించు. ఇట్స్ ఎ ప్రిన్సిపల్. మన హృదయములో పనికిరాని ఆలోచన పెట్టుకొని అసూయ, కుళ్ళు, మొన్న పోయిన వారం వాక్యం చెప్పాను కదా, కనబడని పాపం ఏమంటారు దాన్ని? ఇన్ఈక్విటీ. గుర్తుందా? దోషము. అది దోషం అంటే ఏంటది? కనిపించని ఒక తప్పు, కనిపించని ఒక పాపము లాంటిది, కనిపించని చెడు, దాని దోషం అని అంటారు. అది హృదయంలో పెట్టుకొని మనం దేవుని మార్గంలో నడిచినప్పటికీ, లేకపోతే సాతానుడు మనల్ని మోసం చేసి ఇంకొక వేరే మార్గంలో నడిపిస్తున్న గమ్యంలోకి చేరలేమండి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు యొక్క సిద్ధపాటు ఎలాగుంది? నిజంగా ప్రధాని మంత్రి అవుతాడు అన్నట్టుందా? చక్కగా వాళ్ళ అన్నదమ్ములు తంతే ఏడికి వచ్చి పడ్డాడు? అవతల దేశంలోకి వచ్చి పడ్డాడు. అవతల దేశపు తంతే జైల్లోకి వచ్చి పడ్డాడు. ఇస్తుంటాడు ఆ ప్రధానమంత్రి అవుతాడు అంటే. మనిషికి దేవుడు ఎలా చెప్తాడంటే, వీడు పనికిరానోడురా, వీడు ప్రధానమంత్రి కాడు అని వాగ్దానము చేసి, వీడు ప్రధానమంత్రి కాడు అని మనుషులకు ఇండైరెక్ట్గా చెప్తాడు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? దేవుడేమో వాగ్దానం చేస్తాడు, నువ్వు ప్రధానమంత్రి అవుతావని యోసేపు. కానీ అన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి? వీడవుతాడా? అంత సినిమా లేదా? అందుకే ప్రాసెస్ చెప్పడండి దేవుడు, సైలెన్స్గా తీసుకొని వెళ్తాడు. ఒక్కసారి గమ్యంలోకి అడుగు పెట్టావా, దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ సక్సెస్. హల్లెలూయా. సో చెప్పాడా అక్కడ? సైలెన్స్ పీరియడ్. దేవుడు మాట్లాడాడు యోసేపుతో. యోసేపు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకయ్యా నన్ను జైల్లో పెట్టావు, ఎందుకు నాకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? దేవుడు మాట్లాడా? లేదు, సైలెన్స్ ఉంది. చెప్పొద్దు, ప్రాసెస్ చెప్పడు దేవుడు. ప్రాసెస్ చెప్పేస్తే సీక్రెట్ రివీల్ అయిపోతుంది, వద్దు. సో గాడ్ నెవర్ రివీల్ ద సీక్రెట్ ఆఫ్ ది ప్రాసెస్. ఆ మార్గాన్ని దేవుడు బయలుపరిచాడు. ఒకే ఒక గమ్యాన్ని మాత్రమే దేవుడు బయలుపరిచాడు. యోసేపు నిజాయితీగా యథార్థంగా దేవుని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. అయినా అబద్ధమైన మార్గంలోకి వెళ్ళిన దేవుడు గమ్యాన్ని చేంజ్ చేసే దేవుడు అండి. ఇదొక్కటి అర్థం చేసుకోండి. గాడ్ చేంజెస్ ద డోర్స్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ చేంజెస్ ద రెమ్స్. లోకాలను కూడా చేంజ్ చేస్తాడు. నీ మార్గము వేరేదైనప్పటికీ ఆ వేరేది మార్గంలో లాస్ట్కు గమ్యం అయినదే ఉంటుంది. ఇఫ్ యు లవ్ గాడ్ ట్రూలీ, సత్యంగా దేవుని ప్రేమిస్తే, యథార్థంగా దేవుని ప్రేమిస్తే, సాతాను మార్గంలో వెళ్తున్నా గమ్యం మాత్రం దేవుడిదే ఉంటుంది. అందుకే సాతాన్ ఆల్వేస్ కన్ఫ్యూజెస్ హిమ్సెల్ఫ్. అమ్మా పట్టుకున్నారు ఆ వ్యక్తిని, నా మార్గంలో నడుస్తున్నాడని దేవుని దగ్గరికి వెళ్ళి ఉప్పొంగుతాడంట సాతానుడు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని ప్రేమిస్తూ ఏ నింద దేవుని మీద వేయకుండా సంఘంలో ఉన్న ప్రజల్ని, దైవజనుల్ని, రకరకాల ప్రజల్ని దేవుని ప్రేమతో ఆ వ్యక్తిని సరిగ్గా ప్రేమిస్తూ పవిత్రతతో, పరిశుద్ధతతో ప్రేమిస్తున్నప్పుడు దేవుడు కూడా సాతానికి జవాబు ఇవ్వకుండా దేవుడు తల ఉంచుతాడంట. తల ఉంచటమే ఇట్స్ సక్సెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో సాతాను దగ్గర ఎప్పుడైతే సైలెంట్గా ఉంటాడో గాడ్, సాతాను భయపడతాడు. ఏదో చేస్తున్నాడు దేవుడు, సంథింగ్ గాడ్ ఈజ్ డూయింగ్. సాతాను ఏమనుకుంటుంది? ఈ వ్యక్తిని ఎరేసాను, పడ్డాడు, నేను అనుకున్న మార్గంలోనే
నడుస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి యథార్థంగా ప్రేమిస్తున్నాడు. వ్యక్తులను, దేవుని యొక్క శక్తి ప్రేమతో వ్యక్తులను ప్రేమిస్తున్నాడు. కాబట్టి లాస్ట్కి దేవుడు ఏం చేస్తాడండి? సాతాను మార్గంలో ఉన్నప్పటికీ సాతాను గమ్యమే ఉంటుంది. కానీ గమ్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సాతాను గమ్యాన్ని మార్చేసి ఆయన గమ్యాన్ని అక్కడ పెడతాడండి. సో నువ్వు లాస్ట్ స్టెప్లో ఎక్కడికి వెళ్తావు? దేవుడు పెట్టిన గమ్యంలోకి వెళ్తావండి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? దేని బట్టి జరుగుతుంది? నీ హృదయము యొక్క తలంపులను బట్టి జరుగుతుంది. దేవుని మీద నిజంగా లవ్ ఉంటే ఇట్ విల్ బీ డిఫైన్డ్ ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో ఏలియా దేవుణ్ణి ప్రేమించేవాడా కాదా? ప్రేమించేవాడు. శక్తికి మించిన కార్యాలు జరగటం కోసము తన శక్తిని సంపూర్ణంగా వాడుకున్నాడు ఏలియా. సైలెన్స్ పీరియడ్. హల్లెలూయా. సైలెన్స్ పీరియడ్. ఆ పీరియడ్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దెర్ ఈస్ నో విజన్, దెర్ ఈస్ నో డ్రీమ్, దెర్ ఈస్ నథింగ్ ఎన్కౌంటర్ ఫ్రమ్ గాడ్. ఆ సీజన్లో దేవుడు చేసే కార్యము సైలెంట్గా ఉన్నప్పుడు అతీత శక్తివంతమైన కార్యాలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఈరోజు ఎంతమంది రిస్క్ తీసుకొని, ఎంతమంది నీలో ఉన్న శక్తిని మీరు వాడుకుంటున్నారు? ఈరోజు ఎన్నిసార్లు మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, పెద్ద గవర్నమెంట్ జాబ్ రావాలన్నా ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి ముందు చెప్పండి? ఒకే అటెంప్ట్లో అవుతుందా? ఎవడికో ఒకడికి కోట్లలో ఒకటి అవుతుంది, అది పక్కన పెట్టండి. ఒకే అటెంప్ట్లో జాబ్ వస్తుందా? గవర్నమెంట్ జాబ్ వస్తుందా? ఎన్నిసార్లు రాయాలి వాడు? 5, 6, 7, 8, 9, 10 రాసి చిరాకు పుట్టేసి నాకు వస్తుందో రాదో అనే ఆ ఆశ అంతా పోయిన తర్వాత శక్తికి మించిన ఉద్యోగం వాడికి దేవుడు కలగజేస్తాడు. దట్ ఈస్ ద పవర్ బిహాండ్ ద పవర్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏ ప్రయత్నాలు చేసి ఓడిపోతున్నారు మీరు? ఏ ప్రయత్నం చేయకుండా దేవుడు నాకు కార్యం చేయాలి అని అంటే దేవుడు నీకు తోడు ఎలా ఉంటాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు మనందరికీ? మన అపాయంలో ఉన్నప్పుడు. అపాయం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏదైనా చేస్తే అపాయం వస్తుంది. ఏది చేయకుండా సైలెన్స్గా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ గాలి కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏ అపాయమైనా వస్తుందా? రాదు. బయటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అపాయం వస్తుంది. బయటికి వెళ్ళి ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంకొక వ్యాపారవేత్త ఖచ్చితంగా వచ్చి మనకు అపాయాన్ని పుట్టిస్తాడు. అప్పుడు దేవుని వాగ్దానం ఏంటి? దేవుడు నీకు తోడై అది నెరవేర్చబడుతుంది. ఏది చేయకుండా ఖాళీగా ఉండి దేవుని మహిమపరుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థమా? నో, గాడ్ డజంట్ నీడ్ టు బి విత్ యూ. దేవుడు నీకు తోడై ఉండాల్సిన అవసరం దేవునికి కూడా లేదు. పుట్ వర్క్ అండ్ ఎఫెక్ట్ ఆన్ గాడ్. పుట్ డిమాండ్ ఆఫ్ యువర్ వర్క్. నువ్వు చేసే పని దేవుని మీద భారం కలిగించేలా చేయాలంట. నీపై భారం కలిగించేలా పని చేయకండి, దేవుని మీద భారం కలిగించేలా పని చేయండి. అంటే దేవుడే ఆశ్చర్యపోవాలి, ఈ వ్యక్తి చచ్చిపోతాడేమో ఈ పని చేస్తే. అప్పుడు దేవుడు తన ఎన్కౌంటర్స్ ఇస్తాడా లేదా? దేవుడు తన దూతలను మీకు కనిపించేలా చేస్తాడా లేదా? చేస్తాడు. ఫస్ట్ ఆ పని చేయాలి. అంటే ఏలియా మరణానికి వచ్చేదానికన్నా ముందు ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? 400 మంది ప్రవక్తలను హతమార్చాడు. జెజబెల్ ఆ మాట విని ఏలియాని కూడా చంపాలని ఒక లెటర్ పూర్వకంగా రాస్తే ఏలియా దాన్ని చూసి భయపడి మరణాపేక్ష గలవాడై దేవుని దగ్గరకు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కిల్ మీ ఫాదర్, కిల్ మీ ఓ గాడ్, నన్ను చంపేసే దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దూత వచ్చి ఏం చేసింది? భోజనం ఇచ్చి, అప్పుడు మనోడు ఏం చేస్తాడు? ఫస్ట్ టైంకి భోజనం తిని పడుకున్నాడు. పడుకుంటే నువ్వు జంగ చచ్చిపోతావురా, పడుకోకు, లే మళ్ళీ తిను, మళ్ళీ భోజనం పెడతాను. కానీ భోజనం పెట్టక ముందు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఏంజల్. ఏంటి? సెకండ్ టైం భోజనం పెట్టక ముందుకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. నీ కోసము శక్తికి మించిన ప్రయాణము నీ కోసం నేను సిద్ధం చేశా. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు అంటే, ఇన్స్ట్రక్షన్ తెలియకపోతే మానవుడు మత్తుడై పడుకుంటాడు. అందుకే దూత ఈసారి ఎలా వచ్చింది? ఫుడ్తో వచ్చింది. అప్పటికి ఒక ఇన్స్ట్రక్షన్తో వచ్చింది. నేను భోజనాన్ని నీకు పెడతాను, కానీ దాన్ని తినకముందు నీకు ఒక జ్ఞానం రావాలి. అది ఏంటంటే నీ శక్తికి మించిన ప్రయాణము నీ కోసం నేను సిద్ధం చేసి. ఇప్పుడు ఆహారం తిని నువ్వేం చేయాలి? పరిగెత్తాలి. ఆహారం తిని పడుకుంటే దూత కోపం వచ్చింది. నేను ఇచ్చిన ఆహారం అంతా వేస్ట్ అయిపోయింది అనుకుంది.
సూపర్ న్యాచురల్గా ఒక అద్భుతకరమైన ఆహారాన్ని దేవుడు భూమి మీదకి తీసుకొచ్చి ఏలియాకు తినిపిస్తే మనోడు తిని ఏం చేశాడు? పడుకున్నాడని. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, దేవదూత వచ్చి ఏలియాకి భోజనం పెట్టింది చూసారా? ఆ భోజనం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసే ప్రతి భోజనం అలాంటి భోజనమే. అర్థం కాలేదా? తినే ముందుకు ప్రార్థన చేస్తారా? అయ్యా దీన్ని దీవించి ప్రభా, దీన్ని పరిశుద్ధపరచు, తినుచుండగా నాకేం కావాలా? శక్తినివ్వు. ఎందుకు అనంటే, శక్తినివ్వని ఎందుకని అంటున్నాం? తిన్న తర్వాత నాలో ఉన్న శక్తిని నేను సంపూర్ణంగా వాడుకున్నా కాబట్టి ఇప్పుడు తినే దానికోసం నేనేం అడుగుతున్నా? మనోళ్ళు అట్లా కాదు, శక్తి ఆల్రెడీ ఉంటుంది, కానీ తింటున్నప్పుడు శక్తిని అడుగుతాం. దట్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు ద హోలీ స్పిరిట్. దేవుడు అలాంటి శక్తిని పంపడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? శక్తికి మించిన కార్యాలు జరగాలంటే ఫస్ట్ నీలో ఉన్న శక్తి సంపూర్ణంగా వెళ్ళిపోవాలి. పొద్దంతా కష్టపడి అలసిపోయి అవ్వదు వానితోటి. అప్పుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను తినుచుండగా నాకు శక్తిని. అప్పుడు దేవుడు ఇస్తాడంట ఈయనకు శక్తికి మించిన శక్తి. అప్పుడు వాడు పని ఎలా చేస్తాడు? చూస్తే నార్మల్గా ఉంటాడు, కానీ పని వానికి మించిన పని చేయగలుగుతాడు వాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ ఇట్ ఈస్ ద పవర్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్. సాధారణంగా నీలో పుట్టిన శక్తి కాదు, అది దేవుని నుండి కలగజేయబడుతున్న శక్తి, నీ శక్తికి మించిన శక్తి. ఎంతమందికి వాక్యం అర్థమైంది? హల్లెలూయా. చిన్న చిన్న సమస్యలను చూసి వెనుకడుగు వేసేవాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఒక వాక్యం ఉంటుంది, దేవుని నమ్మటం అంటే భయంకరమైన చేతిలో పడడం అంట. భయంకరుడైన చేతిలో పడటం అంట. మనమంతా ఎవరి చేతిలో ఉన్నామంటే భయంకరమైన దేవుని చేతిలో ఉన్నామంట. ఎందుకు అంటే దహించు అగ్ని మన మీద ఉండదు, మన ముందు నడుస్తాదంట. ఎందుకు మన ముందు ఉంటుంది దహించు అగ్ని అంటే? ఆల్రెడీ నీ ప్రయాణము ఎలా సిద్ధపరచబడింది? అగ్నితో కూడిన ప్రయాణముగా నీ ప్రయాణము సిద్ధపరచబడింది. మనం ఏం చేస్తున్నాము? దేవుడిచ్చిన భోజనాన్ని తిని ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఏలియా చేసినట్టు పడుకుంటున్నాం. ప్రార్థన లేదు, వాక్యము లేదు, విశ్వాసంలో స్థిరంగా లేము, ఒక వ్యాపారంలో లేము, ఒక ఉద్యోగంలో లేము. ఒకటి సక్సెస్ కాకపోతే ఆన్నే మనం నిరాశపడి ఆన్నే తిని పడుకుంటాం. నో, దట్స్ నాట్ ద థింగ్ దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. ఈరోజు దేవుడు ఏలియాను రెండవసారి తినమని చెప్పాడు. ఇప్పటి వరకు మీరు తినే భోజనాన్ని బట్టి పడుకున్నారేమో, అది ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు రెండవసారి దేవుడు ఏలియాకి ఎలా భోజనం పెట్టాడు, రెండోసారి మీ అందరికి పెట్టబోతున్నాడు. ఇప్పుడు దానిని బట్టి మీరు ఏం చేయాలి? దానిని బట్టి నీ శక్తిని అయిపోయేలాగా పరిగెత్తు. అర్థమవుతుందా? డబ్బులు సంపాదించడానికి నీ శక్తి అయిపోయేలాగా పరిగెత్తు. ఆత్మలు పట్టడానికి, ఎవరైతే నశించిపోతున్న ఆత్మలు ఉన్నారో వాళ్ళను పట్టడానికి నీ శక్తి అయిపోయేంత వరకు పరిగెత్తు. అద్భుతాలు చేయటం కోసం నీ శక్తి అయిపోయేంత వరకు ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? కొంతమంది ఆత్మీయ పిల్లల్ని పెంచడానికి శారీర సంబంధమైన పిల్లల విషయంలో శక్తిని కోల్పోయేలాగా దేవుడు చేస్తాడు. అదంతా కోల్పోయిన తర్వాత ఆత్మీయ పిల్లలైన ఎవరైతే విశ్వాసులు ఉంటారో వాళ్ళ మీద ప్రేమానుభావం చాలా పెరిగిపోతుంది. ఎందుకో తెలుసా? అక్కడ శక్తి వాళ్ళు కోల్పోయారు వాళ్ళ పిల్లల్ని పెంచే విధానంలో. అప్పుడు వాళ్ళ శక్తికి మించిన శక్తి అనగా ఆత్మీయ సంబంధమైన పిల్లల్ని వాళ్ళు భద్రపరచడానికి, కేర్ తీసుకోవడానికి, తర్వాత వాళ్ళు వాక్యం విషయంలో బలపరచడానికి ఈ రూపంలో ఈ శక్తి పనిచేస్తారు. హల్లెలూయా. సో మన శక్తి దేనికి ఉపయోగిస్తున్నాం? మనలో ఉన్న ఎనర్జీ దేనికి ఉపయోగిస్తున్నాం? చెడు దుష్ట శక్తులను చంపడానికా, లేకపోతే చెడు దుష్ట శక్తులను ఆహ్వానించటానికా? పాపము చేయడానికా, పాపాన్ని జయించటానికా? అనొచ్చు, ఈజీగా అనొచ్చు, మాటే కదా. లేచి నడువు అని చెప్పుట సులభమా, పాపము క్షమించబడి ఉన్నాయని చెప్పుట సులభమా? రెండు సులభమే, అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ వాడు లేవగలుగుతాడా నువ్వు పలికినప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి యెజబెల్ తీసుకున్న కమిట్మెంట్ చూడండి.
ఏలియాను చంపాలనుకుంది, బరాబర్ ప్రయత్నం చేసింది, ఓడిపోయిండొచ్చు. బట్ తన ఆత్మ మాత్రం శక్తికి మించిన శక్తిని చేసింది. ఇదే స్క్రిప్చర్ని ఉపయోగిస్తే యోహాన్, ఈ వాక్యం అందరికీ తెలిసిన విషయం. యోహాను పుట్టినప్పుడు దేంతో పుట్టాడంట? ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో యోహాను పుట్టాడు. అక్కడ గోల్ మిస్ అయిందేమో కానీ జడ్జిబేల్ ఇక్కడ మిస్ కాలేదండి. ఎందుకో తెలుసా? ఈ ప్రిన్సిపల్ అందరికీ నేను చెప్పిన ఈ వాక్యం ఏదైతుందో అది సాతానికి పనిచేస్తుంది, దేవుడికి పనిచేస్తుంది. ఇది ప్రిన్సిపల్, ఇది అందరికీ కామన్. ఇది యెజబెల్ చెడ్డదైనప్పటికీ తనకు పని చేసింది, ప్రయత్నం చేసింది, ఓడిపోయింది. ప్రయత్నం చేసింది, ఏలియాను చంపే విషయంలో ఓడిపోయిందా లేదా? కానీ విడిచిపెట్టలేదు ఆ ఆశ. మళ్ళీ తరాలు గడిచిన తర్వాత ఏలియా ఆత్మ కలిగిన వాడ ఎవరైతే యోహాను ఉన్నాడో అతన్ని చంపిందంట. అక్కడ నెరవేర్చుకున్నదంట జెజబెల్. హల్లెలూయా. అక్కడ ఏం నెరవేర్చుకుంది? తన ఆశను నెరవేర్చుకుందంట. ఆ ప్రిన్సిపల్ తనకు కూడా వర్తింపజేసింది. రాణి కుమార్తె డాన్స్ చేయమని చెప్పినప్పుడు డాన్స్ చేస్తే రాజు ఏమంటాడు? నన్ను బాగా ఆనందింపజేసావు, నువ్వు ఏదైనా కోరుకో నేను ఇస్తా అన్నప్పుడు రాజు ఒక్కసారి మాట విడుదల చేశాడా? ఇవ్వాల్సిందే. ఈమెమడుతుంది? తెలివి కలిగింది, చక్కగా రాజు దగ్గరికి పోయి ఇది కావాలని అడగదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఫస్ట్. బిఫోర్ షీ గోస్ టు కింగ్, షీ గోస్ టు ద మదర్. ఇద్దరు చెడ్డోలే అండి, బట్ కమిట్మెంట్ చూడండి ఎలా ఉన్నారు తల్లి బిడ్డ మధ్యలో. ఇద్దరు చెడ్డోలే, తల్లి బిడ్డ ఇద్దరు చెడ్డోలే. కానీ వాళ్ళలో ఉన్న క్యారెక్టర్ చాలా గొప్పది. మన మంచోళ్ళై చేసేది ఏం చేయట్లేదు, క్యారెక్టర్ లేదు. వాళ్ళిద్దరు చెడ్డ వాళ్ళైనప్పటికీ ఏముంది వాళ్ళలో? క్యారెక్టర్. ఈ పని మనం చేయాలి, కమిట్మెంట్తో చేశారు. వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది? పోయి యోహాన్ తలని అడగాని అంటుంది. మరి కుమార్తె వచ్చి భయంతో అడుగుతుందా? ధైర్యంగా అడుగుతుందా? ధైర్యంగా అడుగుతుంది. నేను నాట్యం చేశాను కదా, నిన్ను ఆనందింపజేసాగా, నువ్వు మాట ఇచ్చావు కదా, యోహాన్ తల నాకు కావాలని అంట. రాజు గుడ్కిలు మింగుతాడు. ఆయన ప్రవక్త అని తెలుసు, ఎందుకంటే రాజు యొక్క పాపాన్ని బయలుపరిచిన వ్యక్తి ఎవరు? యోహాన్. ఆయన ప్రవక్త అని తెలుసు, నేను ఎట్లా ప్రవక్తను చంపేయాలి అని కొద్దిసేపు తల పట్టుకుంటాడు. కానీ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఆ వ్యక్తి రాజ్య స్థాయిలో ఉన్నాడు. ఒక్కసారి మాట ఇచ్చాడా, తథ్యం, ఫినిష్. ఆ మాట నెరవేర్చితేనే రాజు, లేకపోతే రాజు కాదు. కింగ్షిప్ అంటే ఆ విధమైన పొజిషన్స్ అప్పట్లో పాటించే వాళ్ళని. ఇప్పట్లో రాజు తత్వమే పోయింది. మాట అంటే అది చేయడానికి శక్తి లేకపోయినా పలికినప్పుడు అది చేయలేకపోతూ ఉంటాం. అప్పుడు ఏం చేశాడు ఆ రాజు? యోహాను యొక్క తలను నరికించేశాడు. తనకిష్టం ఉందా నరికించే విషయంలో? లేదు. అయినప్పటికీ తను మాట చెప్పాడు కాబట్టి ఆ మాట చొప్పున నరికించాడు. అసలుగా ఇదంతా జరిగించింది ఎవరో తెలుసా? యెజబెల్ యొక్క ఆత్మ. ఏలియా దగ్గర స్టార్ట్ అయిన తన పగ ఎక్కడ నెరవేర్చుకుంది? యోహాన్ దగ్గర నెరవేర్చుకుంది. దేవుడు ఎందుకు ఆపలేడంటే రైట్ ప్రోటోకాల్లో సాతాను వెళ్ళాడు కావచ్చు, లీగల్గా వెళ్ళాడు కావచ్చు, లీగల్ అథారిటీతో సాతాను ఉన్నాడు కాబట్టి దేవుడు సాతాను కూడా ఏమనలేకపోయాడు. మనం అన్ని ఇల్లీగల్గా చేస్తాం, అన్నీ కూడా, ఏది కూడా లీగల్గా ఉండదు. అప్పుడు సాతాను మురుస్తాడంట, నేనైనా కనీసం లీగల్గా చేస్తున్నాను ఒక చెడ్డ పని, కానీ మీరు చేసే మంచి పనులు అన్ని ఇల్లీగల్గా చేస్తున్నారు. అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన మంచి పనులు చేయటము సరి అయినది కాదు. ఈవెన్ దో యూ డూ ద థింగ్స్ ఆఫ్ గుడ్, ఇట్ హ్యాస్ టు బి అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి సరి చేయకుండా ఏ మంచి పని చేసినా అది సాతాను సంబంధమైన కార్యము, ఈవెన్ దో ఇట్ ఈస్ గుడ్ వర్క్. అందరికీ అర్థమవుతుందా? రైట్. మరి ఏం కమిట్మెంట్ తీసుకోవాలి? శక్తికి మించిన కార్యాలు దేవుడు నీ పట్ల చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్న సమస్తాన్ని ఏం చేయాలా? వాడాలి దాన్ని సంపూర్ణంగా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చదివితే అర్థం కాదు, ఫస్ట్లో పక్కన పడేస్తాం, నాకు అర్థం కావట్లేదని, సరే అని మళ్ళీ చదువుతాం, అర్థమవుతుందా? కాదు. ప్రయత్నం చేస్తాం, అవుతుందా? కాదు. అవుతుందా? కాదు. 10 సార్లు కాలేదు, 20 సార్లు కాలేదు. ఏమైపోతుంది ప్రాసెస్లో? నీ ఓపిక, నీ శక్తి అంతా కూడా నువ్వు కోల్పోతున్నావు. ఎప్పుడైతే ఒక లాస్ట్ పాయింట్లో నీ పవర్ అంతా వెళ్ళిపోతుందో అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు,
నేను నీకు ప్రత్యక్షత కలిగిన ఆత్మను నీకు ఇచ్చి ఉన్నానని అప్పుడు వాగ్దానం చేస్తాడు. అప్పుడు బైబిల్ తెరిస్తే ధన్ దేవుని ఆత్మ నీకు బయలుపరచడం స్టార్ట్ చేస్తాడండి. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నీలో బయలుపరచడం స్టార్ట్ చేస్తాడు. దాట్స్ ద మూమెంట్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ గాడ్. దానికి ముందు మనం ఏం చేయాలి? వాక్యం అర్థం కాకపోయినా చదవాలి, ప్రయత్నం చేయి. అర్థం కాదు, ప్రయత్నం చేయి, అర్థం కాదు. దాట్స్ ద మూమెంట్ ఆఫ్ గాడ్ స్పిరిట్. మనలో అట్లా కాదు, అర్థం కావట్లేదు, ప్రాఫిటే చెప్తాడేమన్నా అర్థం. ఇప్పుడు స్టార్టింగ్ నాకు కూడా అదే ట్రబుల్ ఉండే కదా. నేనేం పైనుంచి వచ్చానా? స్టార్టింగ్ రోజు నేను వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైందా? ఏం అర్థం కాలేదు, శూన్యం. మీకు ఎట్లుందో నాకు అట్లనే ఉంది. కానీ నేను తీసుకున్న కమిట్మెంట్ ఎంతో తెలుసా? అర్థమయ్యేంత వరకు నేను చదువుతానని. మీరు తీసుకునే కమిట్మెంట్ ఎంతో తెలుసా? అర్థం కాకపోతే ప్రాఫిట్ అర్థం చెప్తాడని. నీకు తేడాది. నాకున్న కమిట్మెంట్ ఏంటి? అర్థమయ్యేంత వరకు నేను ఈ వాక్యాన్ని విడిచిపెట్టా, చదువుతూనే ఉంటా. మీరు తీసుకునే కమిట్మెంట్ ఏంటి? అర్థం కాకపోతే ప్రవక్త చెప్తాడు, ప్రాఫిట్ చెప్తాడు. అట్లాంటి కమిట్మెంట్ తీసుకోకండి. అర్థమయ్యేంత వరకు వాక్యం చదవండి. ఒక్కరోజు నీ శక్తికి మించిన విధానమైన అండర్స్టాండింగ్ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. అప్పుడు నీ లెవెల్కి మించిన పవర్, నీ లెవెల్కి మించిన మిరకిల్స్, నీ లెవెల్కి మించిన డబ్బు నీ చేతిలోకి దేవుడు కలగజేస్తాడండి. హల్లెలూయా. మరణమే ఆయన గమ్యం అయితే దేవుడు ఆ గమ్యాన్ని మార్చేసి దేవుడు గమ్యమైన పునరుత్థానపు యొక్క శక్తి ఏలియా ముందు పెట్టగలిగాడండి. అలాంటిది దేవుడు కొన్నిసార్లు సాతాను నీ ముందు గమ్యం ఏది పెట్టినా దేవుడు దాన్ని మార్చేస్తాడు. ఎప్పుడు మార్చేస్తాడు? దాని దగ్గరికి వచ్చినప్పుడు మార్చేస్తాడు. ఫస్ట్ స్టెప్లో మార్చాడు, రెండవ స్టెప్లో మార్చాడు, 7వ స్టెప్లో ఏదైతే గమ్యం ఉంటుందో ఆ స్టెప్లో అడుగు పెట్టిన రోజే నీ గమ్యం, సాతాను యొక్క గమ్యం ఏదైతే ఉందో దేవుని గమ్యముగా అది మార్చబడుతుందండి. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అందరికీ వాక్యం అర్థమైందా? సో వాట్ వీ హ్యావ్ టు డూ రైట్ నౌ? శక్తికి మించిన కార్యాలు దేవుడు చేయాలని రెడీగా ఉన్నాడు. బట్ మీలో ఉన్న శక్తిని మనం ఏం చేయాలి? పాటలు పాడే శక్తి మనలో కొంచెం ఉంటుంది. పాడుతున్నారా? లేదు. వాక్యం చదివే శక్తి ఎంతమందికి ఉంది? అందరికీ ఉందా లేదా? చదువుతారా? చదవరు. ప్రార్థన చేసే శక్తి ఉందా? ఉంది. చేస్తారా? చేయరు. ఇది ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దాన్ని యూజ్ చేసి దాన్ని కంప్లీట్గా ఫినిష్ చేస్తామో ఎలాంటి కార్యాలు జరుగుతాయి? నీ శక్తికి మించిన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. సర్పంచ్ అయ్యేది నీ శక్తి అయితే ఎంపీటీస్ అయ్యేది నీ శక్తికి మించిన కార్యం. 50,000 జీతము నీ శక్తికి సంబంధం అయితే ₹1,00,000 నీ శక్తికి మించిన శాలరీ. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? దేవుడు అట్లా అందరినీ దీవించిండు. అబ్రహాంను దీవించిండు, ఇస్సాకును దీవించిండు, యాకోబు, యోసేపు, దావీదును, సొలొమోన్ని, అందరినీ శక్తికి మించినదిగా దీవించాడంట. సొలొమోన్ దగ్గర ఉన్న డబ్బు అప్పట్లో ఉన్న లోకంలో ఎవరి దగ్గర లేదంట. నిజానికి ఆయనకు అంత శక్తి ఉందా? లేదు. కానీ శక్తికి మించిన కార్యము దేవుడు చేశాడు కాబట్టి లోకంలో ఉన్న డబ్బు, ఐశ్వర్యము, బంగారము, వెండి, నాణము అంతా కూడా సొలొమోన్ దగ్గర దేవుడు పెట్టగలిగాడంట. బికాజ్ ఇట్ ఈస్ ద పవర్ బియాండ్ ద పవర్ ఆఫ్ ద హ్యూమన్. అలాంటి కార్యాలు దేవుడు మీ పట్ల చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేసి నీలో ఉన్న శక్తిని కోల్పోయేలాగా చేసుకుంటున్నారు? ఎంతమంది వాక్యము చదివి అర్థం కాకపోయినా మళ్ళీ చదవటం చేస్తున్నారో ఖచ్చితంగా దేవుడు నీ శక్తికి మించిన కార్యాలు చేస్తాడని. చేస్తారా? ఫస్ట్ ఈరోజు వాక్యం చదివే శక్తి మీలో ఉందా లేదా చెప్పండి. ఉంది. చదివితే అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ ఏం చెప్తున్నాడు దేవుడు? చదువు. అర్థం కాదు, దేవుడే చెప్తున్నాడు చదివితే అర్థం కాదని. ఎందుకో తెలుసా? ఫస్ట్ నీ శక్తితో చదువుతున్నావు కదా, అది బోని, అది లెట్ ఇట్ కమ్ అవుట్. అప్పటి వరకు చదువు. మనం ఏం చేస్తాం? అర్థం కావట్లేదని బైబిల్ పక్కన పడేసి ఆవలించుకుంటే తిని పాడుకుంటాం. హల్లెలూయా. అర్థం కావట్లేదని పడేస్తే ఎప్పుడు ఇంకా ఎదిగేది? ఎప్పుడు అర్థమవుతుంది? ఏం తీసుకుందాం ఈరోజు కమిట్మెంట్ దేవుని దగ్గర? ఎప్పటిదాకా చదువుతారు వాక్యం? ఎప్పటిదాకా చదువుతారు చెప్పండి? ఒకే రోజు అర్థమయ్యే వరకు చదవని చెప్పట్లేదు. ఒక అధ్యాయం చదవండి, అర్థం కాలేదు, రేపు అదే అధ్యాయం చదవండి, అర్థం కాలేదు, ఎల్లుండి అదే అధ్యాయం చదవండి. చదవండి, వారం రోజులు చదవండి.
అధ్యాయం విషయంలో వారం చదివిన అర్థం కాదు, 10 రోజులు చదవండి, నెల చదవండి. బైబిల్లో అన్ని జ్ఞానం ఉన్నోడు ఒక ఎత్తు అయితే, ఒకే జ్ఞానం, ఒక్క వచనంలో ఉన్న జ్ఞానాన్ని పట్టుకొని బైబిల్ని మొత్తం కూడా వాడు పాటించగలిగే శక్తి వానిలోకి వస్తుందంట. ఒకే జ్ఞానం, జస్ట్ ఫ్రమ్ ద వన్ వర్డ్స్. బైబిల్ అంతా తెలిసి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? బైబిల్ అంతా ఎవరికి తెలుసా? నీకు, నాకు కాదు, లోకంలో ఉన్న వాళ్ళకి తెలుసు బైబిల్ అంతా. కానీ వానికి ఏం తెలియదు? యేసుక్రీస్తు యొక్క రక్షణ వానికి తెలియదు. మనకి రక్షణ మాత్రమే తెలుసు, బైబిల్ ఏం తెలియదు. అందుకే లోకంలో ఉన్నవాడు గొప్పోడవుతున్నాడు, మనమేమో శారీరకంగా తగ్గి ఉన్నాం, ఆత్మీయంగా కూడా తగ్గే ఉన్నాం. మంత్రికుడు గొప్పోడయ్యాడు. దేంట్లో గొప్పతనాన్ని మీరు చూపించగలుగుతున్నారు సన్నిధిలో? ఈరోజు ఈ వాక్యం మిమ్మల్ని మార్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సో మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న ఎనర్జీ, మనలో ఉన్న పవర్ దేనికి ఖర్చు పెడుతున్నావు? ఫోన్కి ఖర్చు పెడుతున్నావా? ఇట్ విల్ బికమ్ యువర్ గాడ్. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఒక రాయి పెట్టంట, మనం దాన్ని నువ్వు నా దేవుడు అని 1000 సార్లు అన్నప్పుడు దానికి ఒక శక్తి వస్తుందంట. ఆ రాయికి పవర్ వస్తుంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? మనలో ఉన్న పవర్ దానికి వెళ్ళిపోయి. విగ్రహం అంటే రాయి అనుకోకండి, ఫోన్ కూడా రాయితో సంబంధం. ఇప్పుడు మనలో ఉన్న శక్తిని ఏం చేస్తాం? సమస్తాన్ని ఎవరికి ఇస్తాం? సార్ ఫోన్లు పట్టుకోండి, నిజంగా పట్టుకోండి. ఎవరికి ఇస్తున్నాం పవర్ అంతా? మనలోని ఎనర్జీ పవర్ అంతా ఎవరికి ఇస్తున్నాం? పట్టుకోమన్నప్పుడు పట్టుకున్నారు, దాని కింద వేయన్నప్పుడు వేస్తారా? పలగొట్టమన్నాడు, పలగొట్టలేరు. నీ ప్రేమ ఆడుంటుంది చూడండి, పలగొట్టలేరు. పట్టుకున్నప్పుడు పట్టుకునేంత స్థాయి మీకుంది, పలగొట్టేంత శక్తి కూడా మీకుంది. లేదా ఇలా పెడుతున్న శక్తి లేదా? ఉంది. ఆ శక్తి కోల్పోండి ఒకసారి. కోపం వచ్చి పలగొట్టకండి, దాని మీద అసహ్యం వచ్చి పలగొట్టాలంట. మన వాళ్ళు ఏం చేస్తారు? ఎట్లా పలగొడతారు? ఫోన్లు కోపం వచ్చి పలగొడతారు, ఇసిరుతారు. అక్కడ అసహ్యము దాని మీద వచ్చి ఏ రోజైనా పలగొట్టే వ్యక్తి ఉన్నాడా? సంఘంలో కానీ, సొసైటీలో కానీ లేడు. ఆ రోజే శక్తికి మించిన కార్యము నీ ఫోన్ ద్వారానే అవుతుంది. ఎందుకంటే దాన్ని, మన శక్తినంతా కూడా ఒకలాగా సాక్రిఫైస్ దేవుని కోసం చేశాం కాబట్టి. హల్లెలూయా. దేనికి ఇస్తున్నాం? మన పవర్, మన ఎనర్జీ ఫోన్స్కి ఇస్తున్నాం. మనం బ్రతికున్నామో లేదో తెలియదు కానీ ఫోన్ అయితే బ్రతికుందండి, సజీవంగా ఉందంట ఫోన్. అందుకే ఎవడైనా నీతో మాట్లాడాలంటే నిన్ను కలవడు, ఫస్ట్ ఎవరిని కలుస్తాడు? ఫోన్ని కలుస్తాడు. ఎవరిని కలుస్తాడు? ఫస్ట్ ఫోన్. అంటే ఫోన్ అనే మార్గం ద్వారా నీ దగ్గరికి వస్తాడు ప్రతి ఒక్కడు. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం. కానీ నీకు మార్గం యేసుప్రభు కాదు, ఫోన్. ఇదే మార్గము ద్వారా అందరు మనతో మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. శక్తికి మించిన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు మీ ద్వారా. ముఖ్యంగా ఈరోజు వచ్చిన వారి ద్వారా ఈ కార్యాలు జరగాలని దేవుడు సూచిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. So God has given you power. That is the power beyond of your power. మీలో సహజంగా పుట్టిన శక్తికి మించిన అతీతమైన శక్తి ఒకటి ఉంది. అది నీ పైన రావాలంటే నీ శక్తిని సంపూర్ణంగా వాడి నీలో నుంచి దాన్ని తొలగించుకోండి. అప్పుడు ఆయన శక్తి నీలోకి వచ్చి సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేలాగా చేస్తారు. శక్తికి మించిన శక్తి నీలో రావడం వల్ల ఎక్కువగా పరిగెత్తుతావంట. ఎలా పరిగెత్తాడంటే ఏలియా సాధారణంగా మనిషిలా పరిగెత్తాడా? అసాధారణంగా పరిగెత్తాడంట. ఒకటి చెప్పనా, ఫ్లైట్ ఎంత స్పీడ్లో పోతుంది పైకి వెళ్ళాక తెలుసా? 500-600 స్పీడ్ పోతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ 700 స్పీడ్ పోతుంది. మామూలు డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే 300-400 స్పీడ్ పోతుంది. 50-60కే మన జుట్టు అక్కడిక్కడ అవుతుంది, బండి మీద పోతుంది. 500 స్పీడ్ ఫ్లైట్స్ పోతే ఏలియా కూడా అంత స్పీడ్ పోయాడంట, పరిగెత్తాడంట సూపర్ న్యాచురల్గా. అంత స్పీడ్ పోవడానికి కారణం ఏంటంటే అది మానవుల యొక్క శక్తి కాదు. శారీరకంగా ఏలియా అంత స్పీడ్ పోతే జీవితంలో నువ్వు పోలేవా? నీ లైఫ్లో నీకంత స్పీడ్ని దేవుడు ఇవ్వలేడంటారా? ఇస్తాడు. ఆ స్పీడ్ నీలోకి రావాలని నేను ప్రార్థిస్తున్నా.
హల్లెలూయా. యేజబెలు వెళ్ళేదానికన్నా ముందే వెళ్ళిపోయాడు. అహాబు వెళ్ళేదానికన్నా ముందే వెళ్ళిపోయాడు. సాతాను నీ గమ్యంలోకి వెళ్ళి నాశనం చేయాలనే ఉద్దేశం సాతానికి ఉన్నప్పటికీ సాతానుడు నీ గమ్యం యొద్దకు వెళ్ళేదానికన్నా ముందే నువ్వు ఈరోజు పరిగెత్తుదువుగాక బై సూపర్ న్యాచురల్ పవర్. హల్లెలూయా. అంత స్పీడ్ నీ లైఫ్లో నువ్వు కలిగి ఉండాలంటే నీలో ఉన్న శక్తిని దేవుని కోసమో, లేకపోతే ఆయన మందిరము కోసమో, లేకపోతే కుటుంబము కోసమో వాడి దాన్ని సమృద్ధంగా ఖర్చు పెట్టినప్పుడే ఆయన అతీతమైన శక్తి నీలోకి రావటం స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన జీవితాలు స్లోగా ఉన్నాయండి. స్లోగా ఎలాగంటే టాటాయిస్ అంటే ఏమంటారు తెలుగులో, తాబేలు ఎలా నడుస్తుంది? దాని ముందంట దానికి నచ్చింది పెట్టినా ఫాస్ట్గా పోదంటది, అంత స్లోగా నడుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, దాని ముందు దానికి నచ్చింది పెట్టినా స్లోనే నడుస్తుందంట. మనం శారీరకంగా పక్కన పెడితే జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, మన లైఫ్లో కావచ్చు, దేవుడు నచ్చింది పెట్టినా కానీ మనం స్లోనే ఉంటాం. ఫలానా దగ్గరికి వెళ్తే నీకు బిజినెస్ ఉందన్నా కూడా మనం స్లోనే ఉంటాం. తాబేళ్ళలాగా కొన్నిసార్లు తాబేళ్ళు కళ్ళలో కనిపిస్తే అనుకుంటున్నా నేను, అంత ఉంది స్లో నీ లైఫ్. హల్లెలూయా. కుందేలు కూడా ఫాస్ట్ ఉరికినట్టు ఉంటుంది కానీ ఉరకదు, అట్లా అనిపిస్తుంది. అది భ్రమపరిచే ఆత్మ అది. అందుకే ర్యాపిడ్గా అనిపించిందా, ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ లై అని అంటారు దాన్ని. కుందేలు అనగానే మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి దేవుడు ఇచ్చిన కళలో కుందేలు అంటే ఇంకేదో అనుకుంటాం, కానీ అదేంటి యాక్చువల్గా లై స్పిరిట్, అది అబద్ధమైన ఆత్మ. ఎందుకంటే అది మోసం చేస్తుంది దాన్ని పరిగెత్తే విధానంలో, అంత మోసం ఉంటుంది దాంట్లో. హల్లెలూయా. ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఈస్ గివెన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైందా నిజంగా? సో ఏం కమిట్మెంట్ తీసుకుంటారు? ఫస్ట్ మనలో ఏం ఖాళీ చేయాలి? మన ప్లేట్లో అయితే భోజనాన్ని ఖాళీ చేస్తున్నాం రోజు, మన ఫోన్లో ఇంటర్నెట్ ఖాళీ అవుతుంది రోజు. 1 GB ఇంటర్నెట్ ఉంటే దానికి ఖచ్చితంగా కొంతమంది పీసినోళ్ళు కూడా ఉంటారు. ఇది అయిపోకపోతే వాళ్ళ మనసు తృప్తి ఉండదు. వాడు 12 అయ్యేదాకా దాన్ని కంప్లీట్ చేసేవాడు పడుకుంటాడు. ఎందుకంటే ఉత్తగొచ్చిందా, నేను పైసలు పెట్టినా అంటాడు. అంటే అన్నీ ఖాళీ అవుతున్నాయి కానీ నీలో సహజంగా నీ శరీరంలో, నీ ఆత్మలో, నీ మనస్సులో, నీ హృదయంలో పుట్టిన శక్తి మాత్రం ఖాళీ అవ్వట్లేదు. ఫోన్లో నెట్ అయిపోతుంది, ప్లేట్లో భోజనం అయిపోతుంది. ఏమైపోవట్లేదు, నీకు సహజంగా దేవుడు కల్పించిన, లేకపోతే సృష్టి సహజంగా కలిగిన శక్తి మాత్రం అయిపోవట్లేదు. అది వాడబడి అయిపోయిందా, దట్స్ ద మూమెంట్ ఆఫ్ గాడ్స్ రైస్, గాడ్స్ సక్సెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటిదాకా చేస్తారు వ్యాపారాలు? నీ శక్తితో చేసే వ్యాపారాలు కావాలా, నీ శక్తికి మించిన వ్యాపారం కావాలి? శక్తికి మించిన వ్యాపారాలు చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? నీ శక్తికి తగ్గట్టు వ్యాపారాలు 1, 2, 3 చేస్తూనే ఉండాలి. ఓడిపోతూనే ఉంటావు until you get success from God. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం నిజంగా మీకు అర్థమైతే, ఏలియాకు దేవదూత ఎలాగా భోజనం పెట్టి శక్తికి మించిన కొలది ప్రయాణము సిద్ధం చేసిందో అదే వాగ్దానం దేవుడు మీకు ఈరోజు ఇస్తాడండి. ట్రూలీ ఇఫ్ యూ యాక్సెప్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఇర్మియా చిన్న వయసులో ఎవరినిగా చేశాడు దేవుడు? ప్రవక్తగా చేశాడు. ఇర్మియా ఏమంటాడు అప్పుడు? నేను చిన్నోన్ని, నేను బాలుణ్ణి ప్రభా, నా తోటి కాదు ఈ ప్రవక్త అంటే. దానికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతోమందితో మాట్లాడాలి, ఎంతోమందితో డీల్ చేయాలా, ఒకడు వినడు, ఒకడు విన్నట్టే చేస్తాడు, ఎన్నో ఉంటాయి, పనికిరానివన్నీ ముందుంటాయి. నేను బాలుణ్ణి, నాతో కాదు అని అంటే ఏమంటాడు దేవుడు? నేను నీకు శక్తినిచ్చాను, అభిషేకం చేశాను. హల్లెలూయా. ఎందుకు? బాలుడిగా ఉన్నప్పుడు దేవుని మందిరాల్లో సేవ చేసిన వ్యక్తి ఇర్మియా తన శక్తి అంతా కోల్పోయేలాగా సేవ చేశాడంట. అది నచ్చాడు దేవుడు. సామ్యూయేలు కూడా అంతే. చిన్నప్పుడే వీళ్ళంతా ఏం చేశారు? చిన్నప్పుడే వాళ్ళలో ఉన్న శక్తి అంతా దేవుని కోసము ఖర్చు పెట్టేశారు. అప్పుడు శక్తికి మించిన కార్యాలు చేయటం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక చిన్నప్పుడు అంటే ఆ వయసు పోయింది. కనీసం ఇప్పుడైనా కనీసం కళ్ళు తెరుచుకొని మనలో ఉన్న శక్తిని దేవుని కోసం ఖర్చు చేయండి.
మీ పిల్లల కోసమా లేకపోతే మీ కుటుంబం కోసమా ఖర్చు చేయండి. సొసైటీ పరంగా ఖర్చు చేయండి. ఉంచుకోకండి మీలో ఉన్న పవర్ని. హల్లెలూయా. అప్పుడప్పుడు రక్తం ఇవ్వాలంటారు. ఎందుకు? అట్లనే ఉంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడప్పుడు దెబ్బలు తాకాలని అంటారు. ఎందుకు? చిరు రక్తం. అప్పుడప్పుడు సర్ది జ్వరం రావాలని అంటారు. ఎందుకు? ఈ లంగ్స్లో పట్టిన దుమ్ము ధూళి చీముడు రూపంలో బయటికి రావడానికి. వాస్తవాలు ఇవన్నీ కూడా. నాకు ఏ జలుబు లేదండి, దేవుడు నన్ను బాగా ఆశీర్వదించిండు. 1 సంవత్సరం ఆగు, ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ పుట్టి హాస్పిటల్లో చేరుతావు. సమ్టైమ్స్ ఆల్ దీస్ వీక్నెసెస్ ఆర్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్ముకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమ్స్ వచ్చేదే నీలో లోపల ఉన్న శక్తి అంతా బయటికి రావడానికి. నా బలహీనత అందే దేవుని శక్తి ఎట్లా అవుతుందంట? ఏ పొజిషన్లో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది? పౌలు యొక్క బలహీనతలో అంటే పాపపు సంబంధమైన బలహీనత అనట్లేదు. అక్కడ నెక్స్ట్ వచనంలో ఏముంది? నేను పడిన ఉపద్రవ్యంలోను, హింసలోను, నిందలలోను, దీంట్లో బలహీనతలో చెప్తున్నాడు. పాపం అనే బలహీనత అనట్లేదు అక్కడ. దాంట్లో దేవుని శక్తి ఏం పరిపూర్ణంగా, సాతాను శక్తి అవుతుంది. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును కాక.